విశాఖ తీరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన 7గురు మత్స్యకారులు 4 రోజులుగా ఆచూకీ లేకుండా పోవడంతో వారి కుటుంబాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 1వ తేదీన చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన 7గురు మత్స్యకారులు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో విశాఖపట్నం తీరంలో ఉత్కంఠ నెలకొంది. మత్స్యకారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారి సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో ఆందోళన మరింతగా పెరిగింది. గల్లంతైన వారిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన అప్పలరాజు, గరగయ్య, చిన్న, కె చిన్నయ్య, సీతోడు ఉన్నారు. భీమిని మండలం పెద్ద నగమయ్య పాలెంకి చెందిన భండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరు కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సంయుక్తంగా సముద్రంలో విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారుల ఆచూకీ కోసం అన్ని దిశల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించేందుకు అన్ని వనరులను వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖపట్నంలో గల్లంతైనటువంటి 4గురి ఆచూకీ కోసం ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? లక్ష్మి, ప్రస్తుతానికి చూసుకుంటే ఏంటంటే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం కారణంగా గత కొద్ది రోజుల నుంచి కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించినంత వరకు 1వ తారీఖు వరకు ఎవరైతే భోగాపురానికి సంబంధించినంత ముక్కాం గ్రామానికి సంబంధించిన 5గురు మత్స్యకారులు, అదేవిధంగా విశాఖపట్నం భీమిలికి సంబంధించి ఒక మత్స్యకారుడు, వేరే ప్రాంతానికి సంబంధించి ఒక మత్స్యకారుడు, మొత్తం కూడా 7గురు మత్స్యకారులు కూడా ఒకే బోట్ లో వేటకు వెళ్లడం జరిగింది. వేటకు వెళ్లిన తర్వాత వాళ్ళ ఆచూకీ 4వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఏమాత్రం కూడా కనిపించలేదు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆ ఆందోళన చెందుతున్న నేపథ్యంలోనే అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులందరూ కూడా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే దీనికి సంబంధించినంత వరకు 4వ తారీఖు సాయంత్రం వరకు, అంటే నిన్న సాయంత్రం వరకు కూడా ఎవరి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. దాంతో పాటు ఎవరైతే వాళ్ళ ఫోన్ తీసుకెళ్లారో వాళ్ళు కూడా కాంటాక్ట్ లోకి రాకపోవడంతో పాటు మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. దీనికి సంబంధించి గాలింపు చర్యలతో ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ ఈ 7గురికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభించలేదు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పుడు కోస్ట్ గార్డ్ కావచ్చు, నేవీ కావచ్చు, అదేవిధంగా మెరైన్ సిబ్బంది కావచ్చు, మొత్తం వీళ్ళందరూ కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా అసలు బోటు ఏం జరిగింది, అసలు బోటు ప్రమాదానికి గురైందా లేకపోతే లోపల ఎక్కడైనా సరే, ఎందుకంటే అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు చూసుకుంటే ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక అల్పపీడనం కొనసాగుతుంది. అదేవిధంగా కోస్తాంధ్ర నుంచి కూడా అటు తమిళనాడు వరకు కూడా మరో అల్పపీడనం కొనసాగుతుంది. మొత్తం 2 అల్పపీడనాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉన్నాయి కనుక దీనికి సంబంధించినంత వరకు ఏం జరిగింది, అసలు దీనికి సంబంధించినంత వరకు ఈ మత్స్యకారుల యొక్క ఆచూకీ ఏ విధంగా లభ్యం కాలేదనే దాని మీద కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని బృందాలు కూడా ఇప్పుడు చూసుకోవచ్చు. కోస్ట్ గార్డు అది ఒక విధంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి, కానీ మెరైన్ సిబ్బంది కూడా మరో విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నేవీకి సంబంధించి ప్రత్యేకమైన హెలికాప్టర్ల ద్వారా కూడా వాళ్ళని వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు. ఒకవైపు కుటుంబ సభ్యులందరూ కూడా తమ ఎవరైతే వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం జరిగింది అనేది ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే సీఎం ఆఫీస్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లా కలెక్టర్, అదే విశాఖపట్నం జిల్లా కలెక్టర్, అదేవిధంగా అక్కడ ఎవరైతే విజయనగరం జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఇద్దరికి కూడా సమన్వయం చేసుకుంటూ అసలు ఏం జరిగింది, బోటుకు సంబంధించిన సమాచారం ఏమైనా దక్కుతుందా లేదా, లేకపోతే అక్కడ ఏం జరుగుతుందా అనే విషయం మీద ఫోకస్ చేయాలంటే కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ మొత్తం
ఏడుగురు పరిస్థితి కూడా ఇప్పటి వరకు కూడా అగమ్యగోచరంగా ఉంది. ఎందుకంటే సముద్రంలో వేటకు వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళ బోటు కానీ లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ ఏం కూడా ట్రేస్ అవుట్ అనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి కనుక జరిగిన నేపథ్యంలోనే బోట్లకి జీపీఆర్ఎస్ పెట్టడం కానీ లేకపోతే సెల్ ఫోన్ కి సంబంధించిన ఎవరైతే వేటకు వెళ్తున్నారో వాళ్ళకి మొత్తం కూడా శాటిలైట్ ఫోన్స్ అందించడం కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక సహాయం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ఏడుగురు పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడున్నారు, నిజంగానే అసలు బోటు మునిగిందా లేకపోతే బోటుకి సంబంధించిన ప్రమాదం జరిగిందా అన్న దాని మీద చాలా కూలంకుషంగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్నట్లు కూడా ప్రభుత్వ అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఇక్కడ విశాఖపట్నం కలెక్టర్ అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందిన కలెక్టర్ కూడా సీరియస్ గానే తీసుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేశామని చెప్పి వాళ్ళని కూడా రెస్క్యూ ఆపరేషన్ కోసం అంటే పంపించడం జరిగింది. దాంతో పాటు నేవీ అదేవిధంగా కోస్ట్ గార్డ్ కి సంబంధించిన వాళ్ళంతా కూడా చర్చించే ప్రయత్నంలో జరుగుతుంది. కనుక మొత్తానికి ఏదైనా సరే మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించిన సమాచారం అయితే మనకు అందబోతుంది. అయితే బోటు ప్రమాదానికి జరిగిందా లేకపోతే ప్రమాదం జరగకుండా ఏమైనా సరే వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కనుక ఈ నేపథ్యంలో ఏమైనా సరే వాళ్ళు ఏమైనా స్టక్ అయ్యారా అన్న దాంట్లో మాత్రం ఒక ఆలోచన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మనకు రాబోతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాజు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాల నడుమ ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో